వస్తుంది. కాదు ఇది రాలేదే హారిజంటల్ ఆప్షన్ ఏడ ఉంటుంది చూడ, ఈడ ఆప్షన్ ఉందా? మొన్న నిన్న చెక్ చేసినాను హారిజంటల్ ఈడ ఆప్షన్. అమ్మాయి పక్కరా, అమ్మాయి పక్కరా చెక్ చేసినాను ఈరోజు. వర్టికల్ అది చెప్పిన వారే మళ్ళీ పుట్టారా, అది రాసిన వారే మళ్ళీ వచ్చారా, దాంట్లో ఆప్షన్ రాలేదన్నా. అనుమతి వారికి ఇచ్చారా, మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా, గుర్తించు ఈ జన్మ నరునిగా నువ్వు ఒకసారి పుడతావుగా, మనిషి జన్మ ఒక్కసారి లేదు. లింక్ వేరేది పెట్టినప్పుడు మళ్ళా. అవును, మనిషి జన్మ ఒకసారి తన కొరకు బ్రతకాలని, మరణించాక భూమిపై పుడతావా, స్వర్గం నరకం లేదని, ఉంటాయి. మళ్ళీ పుట్టడమా, దాంట్లో ఓపెన్ చేయి. మనిషి జన్మ ఒకసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనోహర సెండ్ చేస్తాను చూడు. వస్తుందా? కానీ ఇట్లా ఆప్షన్స్ వచ్చిందా? ఇట్లా ఓరియంటెడ్ హారిజంటల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ఎందుకు మిస్ అయింది? బ్యాక్ వస్తే రాదంగా, మళ్ళీ కట్ అవుతుంది. ఉంది ఎట్లే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నిమిషాలు ఏమవుతుంది వాకింగ్ తర్వాత. హలో మరి మన మధ్యలో ఉన్నటువంటి పినదరి ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ప్రకాష్ అన్న గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానించుకున్నాం. మరి అందరూ కూడా మీ కరచాల ధ్వనులతో అన్నగారిని ఆహ్వానించండి. ప్రకాష్ అన్న గారు వచ్చి స్టేజ్ మీద ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం పిల్లరా. మరి అదేవిధంగా ఓపుల్పతి కూడా మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సహోదరు ఓపుల్పతి గారు. పిల్లరా మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. సమయం ఎక్కువైంది కనుక ఇప్పటికే మరి నేటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనాన్ని చదవగా విందామండి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రకాష్ గారు చదివి వినిపిస్తారు.
మొదటి పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి కలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగాడుచున్నాడు. మరి వాక్య పఠనం చదివించినటువంటి అన్నగారికి ప్రభుత్వమైనటువంటి క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, మరి తమ్ముడు శ్రీధర్ వచ్చి స్టాండ్ ఏర్పాటు చేసినట్లయితే మరి మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సువార్త సభకు విచ్చేసినటువంటి మీ ఒక్కరికి కూడా మరి ప్రభుత్వమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమైనటువంటి క్రీస్తునామ మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, మరి ముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. భూనివాసిపై అదృశ్య శక్తుల ప్రభావం. భూమి మీద ఉన్నటువంటి నివాసులు అనగా జనములు, మరి అంటే మన మీద ఎలాంటి అదృశ్య శక్తులు మరి ప్రభావితం చేస్తున్నాయో ద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో పనిచేస్తున్నటువంటి చక్కటి పాటలతో దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాము. అలాగనే శ్రద్ధగా వాక్యం విని ఇది మన ఆత్మ రక్షణార్థమై ఎంతో అవసరము కనుక చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ మరి చప్పట్లతో మరి అన్నగారిని ఆహ్వానించుకున్నాం. ఈ సభను ప్రార్థన చేసుకొని ప్రారంభించుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, సకల కోటి మానవ జాతికి సృష్టికర్త అయినటువంటి మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ రాత్రికాల సమయమందు నిడిగల్లి గ్రామంలో తండ్రి, మీ ప్రేమైన పిల్లలను ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక రోజు సిబిటి అనంతపూర్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక్కరోజు సభను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఆ సిబిటి కళాశాల వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి జోసఫ్ అన్న గారికి, అదేవిధంగా పినదర్లో సేవ జరిగిస్తున్నటువంటి ప్రకాశ్ అన్న గారికి, సిటీ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి విక్టర్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఈ సభ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పాఠం భూనివాసిపై అదృశ్య శక్తుల ప్రభావం అనే ఒక చక్కటి పాఠాన్ని మీ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మీరు దేవుని మాటలు వినాలని మీ అందరినీ కోరుతున్నాను. భూనివాసిపై అదృశ్య శక్తుల ప్రభావం. పిల్లరా, భూమి మీద ప్రపంచ మానవాళిని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, నరుడుగా పుట్టినటువంటి ప్రతి మనిషి ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠం ఈ పాఠం. భూమి మీద నివసిస్తున్నటువంటి మనిషికి దేవుని జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకత కలిగినది. అలాంటి దేవుని జ్ఞానము లోపించటం వల్ల ఎలాంటి ప్రమాదంలోకి మానవ జీవం వెళ్ళిపోతుందో కొన్ని వేల సంవత్సరాల వైభవంగా ఒకసారి మానవుని యొక్క జీవన గమనాన్ని మనం ఆలోచించగలిగితే, మానవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అనగానే భూమి మీద. మనం భూమి మీద నివసిస్తున్నాం కనుక మనకు భూనివాసులు. దేవుడు ప్రతి మనిషిని తన యొక్క సంకల్పం ప్రకారంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలని ఆలోచిస్తుంటే, దుష్ట శక్తి అయినటువంటి సాతాను
ఎలాగైనా సరే దేవుని నుండి మనుషులను దూరం చేసి దేవుని యొక్క భావాలు మనుషులలో ఉండకుండా చేయాలనేదే సాతాను యొక్క పన్నాగము కుట్ర. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్లరా ఈ రెండు శక్తుల మధ్య మానవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ప్రేమైనటువంటి దేవుని వల్లరా ఒకసారి ఈ రోజున్న ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, ప్రపంచంలో దేవుని నమ్మిన ప్రజలు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన వారి కంటే నమ్మని వారు కూడా చాలా మంది ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం దేవుని నమ్మిన వారు ఎక్కువ మంది ఉన్నారు, దేవుని నమ్మని వారు తక్కువ మంది ఉన్నారు. నమ్మిన వారిని సైతము మోసము చేయగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఒక శక్తికి ఉందండి. ఆ శక్తిని మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం పుట్టినప్పటి నుంచి ఈ రెండు శక్తులు అనేవి మన మీద ప్రయోగింపబడతాయి. ఒకటి దైవశక్తి, రెండు దుష్ట శక్తి. పుట్టినప్పటి నుంచి ఈ శక్తుల మధ్య మన జీవితం అనేది కొనసాగాలి పిల్లరా. ఏమండి, మనం పుట్టగానే తల్లిదండ్రుల ఆధీనంలో మనం ఉంటాం, ఓకేనా? తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాం. పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజంలోకి వెళ్తాం. సమాజంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావానికి లోనైపోతుంటాం. మనం పుట్టిన వెంటనే పెరిగి పెద్దగా అవుతుండగా తల్లిదండ్రుల ప్రభావానికి లోనవుతాం. పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజంలోకి వెళ్తే సమాజంలో అనేక పరిస్థితుల ప్రభావానికి లొంగిపోతుంటాం మనం. అవునా కాదు చెప్పండి? అనేక పరిస్థితుల ప్రభావానికి. ఏమండి, ఈరోజు యువతను మనం ఆలోచిస్తే పిల్లగా ఎక్కువగా ఈ దేనికి ప్రభావితులు అవుతున్నారంటే సినిమా రంగానికి. సినిమాలకు ఎక్కువ ప్రభావితమవుతున్నారు యూత్. అలాగే ఒక వ్యాపార రంగానికి అయ్యే వాళ్ళు ఉంటారు, ఒక రాజకీయ రంగానికి ప్రభావితమయ్యే వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లరా, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎన్నిటి ప్రభావాలకు లోనైపోతుంటాడు, ఎన్నో ప్రభావాలకు లోనైపోతుంటాడు. కానీ ఎన్ని ప్రభావాలకు మనిషి లోనైపోయినా మనం లోను కావలసిన ఒక శక్తికి మనం లోను కావట్లేదండి. ఆయన ఎవరంటే దేవుడు, సర్వేశ్వరుడైనటువంటి దైవ శక్తికి మనిషి ఈరోజు లోబడటం లేదు, ఆయన ప్రభావానికి లొంగిపోవటం లేదు. అందుకొరకే ప్రజలకు ఇలాంటి సభలు పెట్టి దేవుని మహాజ్ఞానాన్ని, ఆయన సంకల్పాన్ని తెలియచేయటం అనేది ఒక క్రైస్తవుడుగా మన బాధ్యత పిల్లరా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఈ ప్రపంచము ఎక్కువగా దేవునికి లోబడకపోవటానికి, ఆయన ప్రభావానికి లొంగకపోవటానికి కారణాలు ఏంటో బైబుల్ గ్రంథం ద్వారా మనం అనేక సందర్భాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఐదవ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ప్రజలు దేవునికి లోబడకపోవటానికి కారణం ఏంటో ఒక చక్కని మాట యేసుక్రీస్తు వెంట సుమారుగా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఒక దైవజనుడు రాశాడు. ఆయన పేరే యోహాను. యోహాను గారు ఏం చెప్తున్నారంటే యోహాను గారు ఒక పాత్రను కుమ్మరించిందంట. దేని మీద కుమ్మరించింది? 5వ దూత తన పాత్రను దేని మీద కుమ్మరించట? క్రూర మృగము మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి ఆయను. జాగ్రత్తగా వినాలి అమ్మా. కూర్చున్న వాళ్ళకు చెప్తున్నాను, సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే కాన్సన్ట్రేషన్ తో మీరు వినాలి. ఏ మాత్రము మీ మనసు పక్కకు వెళ్ళినా ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలి. 5వ దూత తన పాత్రను క్రూర మృగం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి ఆయను. సింహాసనము మీద క్రూర మృగం మీద కుమ్మరించిందట పిల్లరా. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా వివరిస్తాను, మీరు ఆలోచించాలి. ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే పిల్లరా, సింహాసనము మీద క్రూర మృగము మీద ఒక పాత్రను కుమ్మరించిందంటండి దేవదూత. ఏమండి, సింహాసనం అనగానే ఎవరికి గుర్తుగా ఉంది చెప్పండి?
సింహాసనము మొట్టమొదటిసారిగా ఎవరిది? సింహాసనం ఎవరికి ఉంటుంది? అసలు సింహాసనం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. సింహాసనం అంటే ఏంటి? సింహాసనం అంటే ఒక అధికారం, ఒక పవర్. ఏమండి? సింహాసనం అంటే అధికారం, ఒక పవర్. ఈ సింహాసనం అనేది క్రూర మృగమునకు ఇవ్వబడిందట. క్రూర మృగం అంటే ఎవరు? సాతాను, దుష్టశక్తి. ఈ ప్రపంచాన్ని ఆవహించి దేవునికి దూరం చేస్తున్న ఒక మహాశక్తి ఉంది, అదే అపవాది. ఈ అపవాదికి ఏమి ఇవ్వబడినంట? ఒక రాజ్యము, ఒక సింహాసనము దానికి ఉంది అని చెప్తున్నటువంటి దేవుడు. సింహాసనము దానికి ఉంది. ఏమండి? అసలు సింహాసనానికి కర్త ఎవరు? సింహాసనానికి సృష్టికర్త ఎవరు? ఎవరండి సింహాసనానికి సృష్టికర్త? ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. సింహాసనం ఉంటే ఆయనకు ఉండాలి. పరిపాలన, అధికారము దేవునికి ఉంటుంది, ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక. కానీ దేవుని చేతిలో ఉన్న అధికారం, ఆయన సింహాసనం ఎవరి చేతిలోకి వెళుతున్నట్టుగా బైబిల్లో దేవుడు చెప్పాడు? సాతాను క్రూర మృగము చేతికి అప్పగింపబడుతున్నట్టు అధికారం. ఎవరు అప్పగించారు? ఎవరు ఈ అధికారాన్ని పొందుకున్నారు? పొందుకున్న తర్వాత ఏం జరిగింది? ఈ వాస్తవాలు ప్రపంచ ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి పిల్లరా. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి ఈ యొక్క వాక్య భాగాన్ని విడగొట్టి తెలుసుకుంటే అసలు ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి పిల్లరా, సింహాసనం అంటే అధికారం, పవర్. అధికారం ఎవరికి చెప్పండి? రోడ్డు మీద తిరిగే వాళ్ళకి అధికారం ఉంటుందా? రోడ్డు మీద సంచరించే వాళ్ళకు రాజ్యం ఉంటుందా? ఏమంటే రోడ్డు మీద భిక్షం ఎత్తుకున్న వాళ్ళకి ఏమో సింహాసనం ఉంటుందా? ఎవరికి ఉంటుంది సింహాసనం? రాజకుటుంబంలో పుట్టిన వారికి సింహాసనం ఉంటుంది. కానీ పిల్లలు మీరు బాగా ఆలోచించండి, సింహాసనం అనేది సాతానుకు క్రూర మృగమునకు ఇయ్యబడినట్టుగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయించాడు. అసలు సింహాసనం అనే పదం, ఆ పేరు మొట్టమొదటిసారిగా ఎవరిదో ఒకసారి బైబిల్లో చూసి ముందుకెళ్తున్న సబ్జెక్ట్. ఒకసారి కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదువు పిల్లరా. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఏమండి? ఎలా ఉన్నాడంటే దేవుడు? యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పేరేంటి తెలుసా? సింహాసనాసీనుడు. దేవుడికి సింహాసనం అయినప్పుడు ఆయన పేరే సింహాసన ఆసీనుడు అని బైబిల్లో రాయించినప్పుడు మరి సాతాను గారి దగ్గరికి ఎలా వెళ్ళింది ఈ అధికారం? ఈ సింహాసనం వారికి ఎవరు అప్పగించారు? వారి చేతులకు ఎలా వెళ్ళిపోయింది? సింహాసనం దేవుడిది కదండి, ఇది క్రమం అండి. సృష్టికర్త దగ్గర సింహాసనం ఉండటం అనేది క్రమం. కానీ ఆయన దగ్గర ఉన్న సింహాసనం ఎవరి చేతిలో ఉన్నట్టు ప్రకటన గ్రంథం చెప్తున్నాడు? క్రూర మృగపు చేతిలో సింహాసనం ఉంది, అధికారం ఉంది. ఎలా అప్పగించబడింది వారికి? ఎవరిచ్చారు ఈ అధికారం అని చక్కగా దేవుని వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే పిల్లరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, జాగ్రత్త వినండి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఉండేవారండి. ఆమెకు అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయింది. సింహాసనం మీద కూర్చొని అధికారాన్ని చెలాయిస్తున్న ఆవిడ జయలలిత పరిపాలన సాగిస్తుంది, ముఖ్యమంత్రి హోదాలో ఉంది. ఆమెకు అనారోగ్యం రాగానే ఏం చేసిందంటే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యిందండి. అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయంటే పిల్లరా, ఆమె వదిలిన సింహాసనం కోసం చాలా మంది రాజకీయ నాయకులు కొట్లాటలు ప్రారంభించారు. ఒక ఆయన పన్నీర్ సెల్వం, ఇంకో ఆయన పళనిస్వామి. ఆమె మంత్రివర్గంలో ఉన్న కొంతమంది ఇద్దరు ఆమె వదిలిపెట్టినటువంటి సింహాసనాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కొట్లాట ప్రారంభించారు. ఏమండి? సింహాసనం అనేది జయలలిత గారికి ఉంటే బాగుంటుందా, ఆమె కింద పని చేసే వారిద్దరూ వారికి సంబంధించినదై ఉంటే బాగుంటుందా చెప్పండి? సింహాసనము కష్టపడి ప్రయాసపడి అధికారాన్ని సంపాదించుకుంది జయలలిత అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఆమెకు అనారోగ్య బారిన హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆమె స్థానాన్ని మేము సంపాదించుకోవాలని కొట్లాటలు ప్రారంభించారు. అధికారం అనేది, పవర్ అనేది ఎవరికి ఉంటే బాగుంటుంది, వారికి ఉంటే బాగుంటది.
కానీ ఒక నమ్మకము సామర్థ్యం కలిగిన వ్యక్తుల చేతుల నుంచి అధికారం పక్కకి వెళ్ళింది అనుకోండి, ఏమైపోద్ది? ఆ పవర్ తగ్గిపోతుంది, పరిపాలన సరిగా ఉండదు, అన్ని గొడవలు కొట్లాట్లు ప్రారంభమవుతాయి పిల్లరా. ఇది మీకు బాగా అర్థమైతే పిల్లరా, దేవుడు సింహాసనాసీనుడైనప్పుడు మరి ఆయన దగ్గర ఉన్న సింహాసనం ఎవరి చేతిలో ఉందని బైబిల్లో చెప్తుందండి? క్రూర మృగపు చేతిలోకి వెళ్ళిపోయిన సింహాసనం 5వ పాత్ర కుమ్మరించగానే సింహాసనమును క్రూర మృగమునకు అప్పగింపబడినట్టుగా మనకు బైబిల్లో రాయబడింది పిల్లలు. ఏమండి, సర్వ జగత్తును కలిగించిన దేవుడు కదా. వినండి, సృష్టిని తిప్పుతున్నది దేవుడు కదా, పరిపాలన చేస్తున్న ఆయన కదా. ఆకాశము మన తల పైకెత్తి చూస్తే ఆకాశంలో మనకు తెలియని ఎన్నో అదృశ్య శక్తులను కలిగించాడు దేవుడు. ఆ శక్తుల వల్లనే భూమి సక్రమంగా తిరుగుతుంది. ఆ శక్తుల వల్ల మనం అంతా హ్యాపీగా బ్రతుకుతున్నామండి భూమండలం మీద. మన కంటికి కనిపించని అదృశ్య శక్తులు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. అవి పని చేయబట్టే మనం అంతా హ్యాపీగా బ్రతుకుతున్నాం ఈ విశ్వంలో. నేను మాట్లాడాలంటే ఒక సౌండ్ సిస్టమ్, మనందరికీ బైబుల్ చక్కగా కనపడాలంటే ఒక విద్యుత్ శక్తి. ఇవన్నీ శక్తులు. మనకు పైకి కనిపించే ఆ లైట్ కానివ్వండి, ఆ స్పీకర్ బాక్స్ కానివ్వండి, దృశ్యంగా కనపడచ్చు. ఈ రెండింటిని అది వెలిగించబడుతుందంటే, ఇది మాట్లాడగలుగుతుందంటే మనకు కనిపించని ఒక విద్యుత్ శక్తి ఆ యొక్క వైర్లలో ప్రసారం అవుతుంది కనుకనే ఇంత చక్కటి వాతావరణం మనకు అనుకూలింపబడింది. అంటే అది మనకు కనిపించే అదృశ్య శక్తి, అందుకొరకే దాని పేరు విద్యుత్ శక్తి అన్నారు పిల్లలు. ఏమన్నారు? విద్యుత్ శక్తి. ఆ శక్తి ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉంటది. దేవుడు కూడా సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు అని పేరు పెట్టబడినటువంటి ఆయన ఈ ప్రపంచాన్నంతటిని పరిపాలిస్తున్నాడు. ఆయన ఎలా పరిపాలిస్తున్నాడు? ఉదయం సూర్యుడు ఉదయించాలి, సాయంత్రం అస్తమించాలి. ఏ శక్తి పనిచేస్తుంది దీని వెనకాతల? ఏమండి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రప్పిస్తున్నాడా సూర్యుని? చెప్పండి. సాయంత్రం కల్లా అస్తమించాలంటే చంద్రబాబు నాయుడు అస్తమించాలని ఏమైనా ఆజ్ఞాపించగానే అది వెళ్ళిపోతుందా? చెప్పండి. కాలాలు ఎవరు రప్పిస్తున్నారు? కోట్ల మంది ప్రజలకు అవసరమైన ఆహారాన్ని భూమి నుంచి ఎవరు రప్పిస్తున్నారు? మనుషులకు అవసరమైన నీటిని ఎవరు రప్పిస్తున్నారు? మానవ ప్రపంచం ప్రాణవాయువుగా పీల్చుకుంటున్న గాలి ఎవరు రప్పిస్తున్నారు? పరిపాలన అనగానే ప్రజలకు అవసరమైనవి శరీర సంబంధమైన పథకాలను అప్పగించేసి మేమేదో గొప్ప పరిపాలన చేస్తున్నారు అనుకుంటున్నారు రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు. పరిపాలన అంటే దేవుడు చేస్తున్నాడు పరిపాలన. ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉంటదంటే ఇసుక రేణువును కూడా తయారు చేయలేని మనిషికి దేవుని పరిపాలన, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో తెలియాలి. ఈ ప్రపంచానికి దేవుడు అదృశ్య శక్తిగా ఉన్నాడు గనక ఆయన పవర్ ఏంటో గుర్తించట్లేదు. రాజ్యాలు కావచ్చు, రాజ్యాంగాలు కావచ్చు. దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైన సకలము ఆయన చేతుల మీదనే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలో ఎలా ఉంటుందో మచ్చుకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. యోబు గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం చూద్దాం పిల్లరా. దేవుని పరిపాలన ఎంత గొప్పదో, అదృశ్య శక్తి అయినటువంటి సర్వశక్తుడు ఎలాంటి పరిపాలన ఈ భూమిలో సాగిస్తున్నాడో మీరు ఒకసారి తెలుసుకోవాలి పిల్లరా. యోబు గ్రంథం 39వ అధ్యాయం ప్రారంభ వచనం. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? జాగ్రత్తగా వినాలి. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలము గ్రహింపగలమంటున్నాడు. ఈ మానవ ప్రపంచానికి దేవుడు 2 క్వశ్చన్లు వేసాడండి. అడవి మేకలను ఈనే కాలం నీకు తెలుసా అన్నాడండి. లేళ్ళు పిల్లలు పెట్టే కాలం నీకు తెలుసా అంటున్నాడండి దేవుడు. ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నాడు మానవ ప్రపంచానికి? ఎందుకు వేస్తున్నాడండి ఈ మానవ ప్రపంచానికి ఇలాంటి ప్రశ్నలు? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం వెతుక్కుంటే నేనేంటో తెలుస్తుంది, నీకు నా శక్తి ఏంటో తెలుస్తుంది. అదృశ్యుడిగా ఉన్న నన్ను తెలుసుకోవాలంటే భూమి మీద మీ కళ్ళ ముందు సంచరించే జంతువుల యొక్క ఉత్పత్తిని గురించి మీరు ఆలోచించాలి. జంతువుల ఉత్పత్తిని గురించి మీరు ఆలోచించాలి. కొండ మేకలు ఈను కాలం నీకు తెలుసునా అన్నాడు కదా. ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? ఎందుకు ఈ ప్రశ్న వేశాడంటే కొండల్లో మేకలు ఉంటాయండి, అడవుల్లో మృగాలు ఉంటాయండి, వన్యప్రాణులు అని మనం పిలుచుకుంటాం కదండి. వాటన్నిటికీ ఈరోజు ఎలాగైతే స్త్రీలు పిల్లల్ని కంటున్నారో, గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారో, అలాగే జంతువులకు కూడా దేవుడు సంతానోత్పత్తి కలిగించే భాగ్యం ఇచ్చాడండి. జంతువులకి సంతానోత్పత్తి
కలిగించే భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అవి గర్భం ధరిస్తున్నాయంట. కొండ మేకలు గర్భము ధరించి అవి ఈనే కాలం నీకు తెలుసా అని అంటాడండి దేవుడు. ఎందుకు అడుగుతున్నాడు ఈ ప్రశ్న? ఎందుకు అడుగుతున్నాడు అంటే పిల్లరా, వాటి యొక్క పాలన చూసేది అటవీ శాఖ కాదు. అది ఈనే కాలమున ప్రకృతిని అనుకూలపరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. బాగా వినాలి మీరు. ఈనే కాలం నీకు తెలుసునని దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, ఒక అడవి మేక గర్భము ధరించిన తర్వాత అది డెలివరీ అయ్యే సమయం వస్తుంది కదండి. అది డెలివరీ అయ్యే సమయం వస్తుందా? ఆ సమయానికల్లా తుఫానులు రాకుండా, విపరీతమైన వేడి గాలులు రాకుండా, వర్షము రాకుండా అవి సక్రమంగా తమ జాతిని భూమి మీద వేయటానికి కాలములను దేవుడు అనుకూలపరుస్తున్నాడు. ఆ జాతి యొక్క సంపద, ఆ జాతి సంపద అంతరించిపోకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అవి ఈనే కాలానికి ప్రకృతిని దేవుడు ఏం చేస్తున్నాడంట, సైలెంట్ మూడ్ లోకి తీసుకెళ్తున్నాడంట. పిల్లలు, ఎంత జాగ్రత్త ఉందండి ఆయనకి. ఆయన పరిపాలన ఎలా ఉందో చూడండి. కనిపించని అదృశ్య శక్తి అయిన దేవుడు ఎలాంటి పరిపాలన చేస్తున్నాడంటే, కొండ మేకలు ఈనటానికి అవసరమైనటువంటి కాలాలు ఆయన రప్పిస్తున్నాడంట. పిల్లరా, భూకంపాలు జరగకుండా, ప్రళయాలు రాకుండా, ప్రకృతి విలయ తాండం చెయ్యకుండా దేవుడు సైలెంట్ గా ప్రకృతిని సైలెంట్ చేసేస్తున్నాడు. ఎందుకు? అవి ఈనాలి, వాటి ఉత్పత్తిని భూమి మీద కొనసాగించాలి. ఎంత చక్కటి ఆలోచన చేస్తున్నాడు చూడండి దేవుడు. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి మన కళ్ళ ముందు కనిపించే ఈ జంతువుల యొక్క గర్భధారణ విషయమే ఇంత గొప్పగా దేవుడు ఆలోచిస్తే, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మన గురించి ఎలా ఆలోచిస్తారు చెప్పండి దేవుడు? ఎలా ఆలోచిస్తుంటారు చెప్పండి మన గురించి ఆయన? దేవుని తక్కువ అంచనా వేయకండి పిల్లరా, దేవుని తక్కువ అంచనా వేయకూడదు. ఏమంటే మీరు ఎవరైనా స్త్రీ గర్భం దాల్చింది అనుకోండి, అసలు ఆ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్త చూసుకుంటారండి వారిని. ఎంత స్పెషల్ కేర్ తీసుకుంటారండి. ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత స్పెషల్ కేర్ తీసుకున్నా మత శిశు మరణాలు జరుగుతున్నాయి భూమి మీద. చనిపోతున్నారు లేదా? గర్భవతులుగా ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ గర్భంలో ఉన్న పిండం కూడా చనిపోతుంది. వైద్యులు ఎంత పర్యవేక్షణలో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా భూమి మీద గర్భవతులుగా ఉన్నవారు చనిపోవడం మనం చూస్తున్నాం. కానీ దేవుని పరిపాలన ఉన్నటువంటి అడవి జాతులు, కొండ మేకలు ఎంత చక్కగా ఈను కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసేటువంటి వాటికి. దేవుని పరిపాలన మీద ఆలోచించండి, ఎంత అద్భుతమైన పరిపాలన ఆయన సాగిస్తున్నాడు చూడండి పిల్లరా. ఈరోజు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించబట్టే కదండి మనం అంతా హాయిగా ఆహారాన్ని తింటున్నాం, చక్కగా మన కుటుంబాలతో చల్లగా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామండి. ఇవి దేవుని పరిపాలనలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా వర్షం కురిపించగలడు చెప్పండి? భూమి పండించే గుణాన్ని పెట్టగలడా ముఖ్యమంత్రి? ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రపంచాన్ని మేము ఏలుతున్నట్టు ఫీల్ అవుతున్నట్టు చాలా మంది ముఖ్యమంత్రుల హోదాలోకి వెళ్ళిపోయిన వారు, ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నవారు సైతం దేవుని పరిపాలన ఎంత గొప్పదో, అదృశ్య శక్తి అయిన దేవుని పరిపాలన ఎంత గొప్పదో తెలుసుకోవాలి పిల్లరా. ఆయన శక్తి సామర్థ్యాలు మనుషులు వెంటనే తెలుసుకోకపోతే ఈ లోకములో తమ యొక్క మనుగడ ఎలా కొనసాగించాలో తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుని పరిపాలనలో అడవి మృగములకి అంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తున్నప్పుడు ఇక మన మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంటుందో మీరు ఆలోచించండి. ఆయన ఎంత చక్కగా మనల్ని పరిపాలించగలడో మీరు ఆలోచించండి. అంతటి చక్కటి పరిపాలన చేస్తున్న దేవుని ప్రభావానికి ప్రపంచం లొంగిపోతుందా? బాగా ఆలోచించండి. ఇంత చక్కటి పరిపాలన జరిగిస్తూ సృష్టినంతటిని తన కనుసన్నలో జరిగిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని ప్రభావానికి ఈరోజు ప్రపంచ ప్రజలు లొంగుతున్నారంటే లొంగట్లేదు పిల్ల. ఇక్కడ కూర్చున్నారు మీరు, ఒక గంట సేపు శ్రద్ధగా వాక్యం వినగలరు మీరు? అటు ఇటు తిరగకుండా మాట్లాడకుండా ఒక గంట సేపు మీ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద ఉంచగలరా? ఉంచలేరు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాగా వినాలని వస్తారు ఇక్కడికి వచ్చేసరికి దయ్యం ఆవహించేస్తుంది. ఏమైపోద్ది? దయ్యం ఆవహించేస్తుంది. ఒక గంట సేపు దేవునికి మనం వాక్యానికి చోటు ఇవ్వట్లేదు మన హృదయములో అంటే పిల్లరా, ఆల్రెడీ ఇంకొకటి ప్రభావానికి లోనైపోయింది, శరీరం లోనైపోయింది.
అలా లోనైపోవటానికి గల కారణం ఏంటంటే పిల్లరా, ఒక శక్తికి, దుష్ట శక్తికి, సాతాను, అపవాదికి నువ్వు లొంగిపోయావు అనమాట, లోనైపోయావన్నమాట. పిల్లరా, ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామంటే అదృశ్య శక్తి అయినటువంటి దేవాది దేవుడు ప్రపంచాన్ని పరిపాలన జరిగిస్తున్నాడు, ఇంతవరకు చూస్తున్నాము. ఓకేనా? ఇంతకీ క్రూర మృగమునకు ఎలా సింహాసనం అప్పగించబడింది? ఈ మాటను మనం ఒకసారి చదువుకొని ఇంకా సబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగే రాయము, వాడి అయిన రెండంచు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును. జాగ్రత్త వినండి, ఎక్కడున్నారు? సాతాను సింహాసనము ఉన్న స్థలములో మీరు కాపురం ఉన్నారు. ప్రపంచాన్ని ఏలుతున్నది దేవుడైతే, సింహాసనం ఆకాశం నా సింహాసనం అన్నాడే దేవుడు. ఆయన సింహాసనము ఎవరి చేతిలో ఉందని చెప్తున్నాడు బైబిల్లో? సాతాను సింహాసనం ఉన్న స్థలములో మీరు కాపురం ఉన్నారు అంటున్నాడు. ఇంతకు ఆయన సింహాసనం దీని దగ్గరికి ఎలా వచ్చింది? దేవుడి దగ్గర సింహాసనం ఉండేది, సర్వశక్తిమంతుడి దగ్గర సింహాసనం ఉంటే దీని దగ్గరికి ఎలా వచ్చింది సింహాసనం? చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఈ ప్రపంచ ప్రజలను తన మాయ చేత, తన క్రూరమైన ఆలోచనల చేత దేవుని యొక్క ఆధీనంలో నుంచి తన వైపు త్రిప్పుకొని ఈ ప్రపంచంలో తన రాజ్యాన్ని స్థాపించి సింహాసనం వేసుకున్నాడు అంటండి సాతాను గారు. దుష్టశక్తి, దైవశక్తి, దుష్టశక్తి, ఈ రెండు శక్తుల మధ్య పోరాటం ఎప్పటి నుంచి జరుగుతుంది? తొలి మానవుడు పుట్టకమునుపు నుంచి. జాగ్రత్తగా వినాలి. శక్తుల మధ్య పోరాటం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే పరలోకంలో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? దేవుని సింహాసనం సాతాను ఎలా లాక్కున్నాడు అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఒక చక్కటి మాట దేవుడు బైబిల్లో రాయించాడండి. ఎవడో ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. తల్లి గర్భములో నుంచి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సింహాసనాన్ని కలిగి భూమి మీదకి వస్తున్నాడు. బాగా ఆలోచించాలి మీరు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సింహాసనాలు ఉన్నాయి. మీరు శరీరాన్ని ధరించుకొని వచ్చారంటే మీకు సింహాసనం ఉంది, మీకు సింహాసనం ఉంది. ఆ సింహాసనాన్ని ఇంకొకటి అధికారానికి మీరు అప్పగించకూడదు. మీకు సింహాసనాలు ఉన్నాయంటే మాకెక్కడ ఉన్నాయో అనుకుంటున్నారా మీరు? ఏదో పల్లెటూరులో ఉన్నాము, కుర్చీల మీద కూర్చున్న వాక్యం ఏంటో అనుకుంటున్నారా మీరు? పుట్టిన ప్రతి మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఏలిక. సర్వ సృష్టిని ఏలికవు నీవేనైనా, నా స్వరూపమందు నా పోలిక చొప్పున సృజించబడిన నీవే, నీకే ఈ అధికారం ఇచ్చేస్తున్నాను. ఈ విశ్వాన్ని ఏలి అధికారం నీకు ఇచ్చాను. మొట్టమొదటిసారి ఆదాముకి ఏం చెప్పాడు దేవుడు? భూమిని సమస్తము నువ్వు ఏలాలి, జీవరాశులన్నింటినీ నువ్వు ఏలాలి. ఏలికంటే సింహాసనం ఇచ్చేశాడు ఆదాముకి. ఆదాముకు ఒక్కడికి ఇచ్చేశాడు, మనందరికి ఇచ్చేశాడు. చెప్పండి, ఆదాముకు ఒక్కడికి ఇచ్చేసి మనకి ఇవ్వలేదు అనుకున్న దేవుడు పక్షపాత అయిపోతాడు. ఆదాముకు ఏలిక అని సింహాసనం ఇచ్చాడు కదా, సకల కోటి జీవరాశులు నువ్వు ఏలాలని చెప్పాడు కదా. మనకు కూడా ఈ సింహాసనం అనే అధికారం దేవుడు ఇచ్చాడు. పిల్లలు పుట్టుకతోనే ప్రతి మనిషి సింహాసనము కలిగి జీవిస్తున్నాడు భూమి మీద. మరి అలాంటి సింహాసనం నిలబెట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది, బాగా వినండి, సింహాసనాన్ని అధికారాన్ని నిలబెట్టుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే, ఈ సింహాసనం ఈ అధికారం మరొకడికి అప్పచెప్పే వాళ్ళు కొంతమంది భూమి మీద. రెండు శక్తులు ఉన్నాయి కదండి. ఒక శక్తి దేవుడు అయితే, రెండో శక్తి సాతాను. మనకున్న ఈ అధికారం, ఈ పవర్స్ అని ఇంకొకటి అప్పచెప్పేస్తున్నాం. ఏ పవర్ లేని వారిగా బతికేస్తున్నాం భూమి మీద. ఒకసారి మీకు అర్థం కావడం కోసం ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం చూద్దాం పిల్లలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకు. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము. జాగ్రత్త వినండి, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము.
ఇప్పుడు బాగా ఆలోచించండి. మీరు సబ్జెక్ట్ అందుకొరకు జాగ్రత్తగా వినాలని ముందే చెప్పాను నేను. మనమంతా సింహాసనాలతో ఈ లోకానికి వచ్చాం తల్లి గర్భములో నుంచి. ప్రతి ఒక్కరికి సింహాసనం, నాకు సింహాసనం ఉంది, ఇక్కడ వేదిక మీద కూర్చున్న దైవజనులకు సింహాసనాలు ఉన్నాయి, మీకు సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనాలను, ఈ అధికారాలను మనం కాపాడుకోవడానికి దేవుడు 70 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలం. జాగ్రత్త వినండి. 70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నేను నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు మరణించేంత వరకు కాపాడుకోవాలి. నీ అధికారాన్ని మరొక శక్తికి నువ్వు అప్పచెప్పకూడదు, ఇచ్చేయకూడదు, నువ్వు దాసుడిగా మారిపోకూడదు. ఒక జాతి ఉందండి బైబిల్లో, ఇశ్రాయేలు జాతి. ఆ జాతి ఏం చేసిందంట? తమ క్రియల చేత, పాపము చేత అపవిత్రమైన బ్రతుకులు బ్రతకటం వలన ఏమైపోయిందట? ఆయన సింహాసనమును అపవిత్రపరచే పరిస్థితికి వచ్చారంట ఇశ్రాయేలు. ఎవరిది? దేవుని సింహాసనం. అంటే సింహాసనం అనేది సాతానుకు, దుష్ట శక్తికి ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు నేరం చేసినప్పుడు, అపవిత్రుడిగా బ్రతికేటప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు నీ అధికారం సాతానుగాడు లాగేసుకుంటాడు. ఏమండి, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. అసలు సాతాను దుష్టుడుగా ఎందుకు మారాడో మీరు చెప్పగలరా? సాతాను దుష్టుడుగా ఎందుకు మారాడు చెప్పండి? దుష్ట శక్తిగా ఎందుకు మారాడు చెప్పండి? సాతాను ఎందుకు మారాడంటే, పరలోకంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసాడంటే దేవుడు. ఆ సభలో ఏం చెప్పాడు తెలుసా? భవిష్యత్తులో, రాబోయే కాలంలో నా స్వరూపమందు, నా పోలిక చొప్పున నేను నా కుమారులను సృష్టించబోతున్నాను, నిర్మించబోతున్నాను. నేనున్న ఈ మహాలోకాన్ని వారికి ఇచ్చేస్తానని దేవుడు ప్రకటన చేశాడు పరలోకములో. అప్పుడు ప్రకటన చేయగానే అదే పరలోకములో దేవుని చేత సృష్టించబడిన ఒక దేవదూత ప్రధానమైన హోదాలో ఉందని. ఆ దేవదూతకి ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నాం కదా, నిన్ను ఇవి పరిచయం చేస్తున్నాం కదా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా నీతో పాటు ఈ లోకంలో ఉన్న మమ్మలను కాదని, అసలు ఇంకా పుట్టని నీ కుమారులకు ఈ లోకాన్ని ఇస్తానని నువ్వు ప్రకటన చేస్తావా? ఈ అధికారం, నీ పవర్స్ అన్ని వాళ్ళకి ఇస్తానని ప్రకటన చేస్తావా అని ఒక దుష్ట శక్తిగా మారిపోయింది ఒక దూత పరలోకం. అలా మారిపోయినప్పటి నుంచి దాని యొక్క గమ్యం ఏంటో తెలుసా? దాని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుడు సింహాసనము, అధికారం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? మనకే. ఈ లోకములో నువ్వు పుట్టావంటే సింహాసనాన్ని కలిగి పుట్టావని చెప్పాను. అందుకొరకే ప్రారంభంలో అర్థం కావడం కోసమే. ఏదైనా వనంలో ఆదాము పుట్టగానే ఏం చెప్పాడు? సమస్తం నువ్వు ఏలాలి, నువ్వు ఏలికో ప్రపంచానికి అని చెప్పాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఈ ఏలే అధికారం ఎవరిచ్చారు ఆదాముకి? ఎవరిచ్చారు? దేవుడు. ఓకేనా? దేవుడు ఇచ్చాడు. ఆయన దగ్గరున్న అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు దేవుడు. బాగా వినాలి. ఆయన దగ్గరున్న అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు దేవుడు. సూపర్ పవర్స్, ఈ ప్రపంచాన్ని ఏలికగా పెట్టాడు. ఇప్పుడు సాతాను లక్ష్యం ఏంటి? సాతాను లక్ష్యం ఏంటి? దేవుని సింహాసనముతో నా సింహాసనమును సమానంగా పెట్టుకోవాలి. సింహాసనం అంటే అధికారం. ఆయనతో నేను సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే ఏం చేయాలి? సమానంగా ఉండాలంటే ఈ అధికారం, ఈ సింహాసనం ఎవరికైతే ఇచ్చారో వాడి దగ్గర నుంచి నేను సింహాసనం లాక్కుంటేనే నాకు ఆ హోదా వస్తుందని ప్లాన్ చేసిందండి దుష్ట శక్తి. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు వాడి దగ్గర ఉన్న అధికారాన్ని లాక్కుంటేనే నాకు అధికారం. అందుకొరకే మెల్లగా ఏం చేసింది తెలుసా? పరలోకం నుంచి ఒక తన్నగానే ఎక్కడికి వచ్చింది? అది భూలోకానికి వచ్చి పడిందండి. భూలోకానికి వచ్చి పడిన తర్వాత మెల్లగా అమ్మగారు పాపం ఏదో తోటలో ప్రశాంతంగా ఉన్నారు, శుభ్రంగా అవి తినుకుంటా. అమ్మగారి దగ్గరకు వచ్చింది సాతాను. వచ్చి ఏం చేసింది? మోసం చేసింది. మోసం చేయటంలో కారణం ఏంటి చెప్పండి? ఆదాము అవ్వలని సాతాను మోసం చేయటంలో కారణం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. బాగా వినాలి. ఆదాము అవ్వల చేతిలో పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ నా చేతిలోకి నేను తీసుకోవాలంటే ముందు వీరిని మోసం చేయాలి. అందుకొరకే మొదటి జంటను మోసం చేసి పవర్ను లాక్కోవడం ప్రారంభించింది. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మీరు కాపురం ఉన్నారంటే ఎలా వాడికి అధికారం వచ్చిందంటే మన దగ్గర నుంచి లాక్కున్నాడు. మనకెవరిచ్చారు అధికారం అంటే దేవుడిచ్చారండి. పరలోకములో
పుట్టిన ప్రతి మనిషికి దేవుడిచ్చాడు ఈ అధికారం. పుట్టిన ప్రతి మనిషికి దేవుడిచ్చాడు ఈ అధికారం. ఇప్పుడు మీరు చెప్పండి పిల్లరా, ఈ సింహాసనము మీద కూర్చున్నటువంటి సాతాను ఏం చేసింది తెలుసా? దైవశక్తి అయినటువంటి దేవుని చేతిలో ఉన్న అధికారాన్ని తాను లాగేసుకోండి. ఇప్పుడు భూనివాసిగా బ్రతుకుతున్న ప్రతి మనిషి ఈ రెండు శక్తుల మధ్య నలిగిపోతున్నాడండి, నలిగిపోతున్నాడు. అధికారాన్ని కాపాడుకోలేక, దేవుడిచ్చిన ఏలికని ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఈ అధికారాన్ని పోగొట్టుకోలేక, దక్కించుకోలేక చాలా మంది ఏం చేస్తున్నారు? దాసోహం అయిపోతున్నారు సాతానికి. ఇచ్చేస్తున్నారు పవర్స్, తీసేసుకో. ఒక్కొక్కడికి ఒక బలహీనత, ఒక్కొక్కడికి ఒక బలహీనత పెట్టేసింది అంతే. నీ అధికారం నాకు ఇచ్చేసావు అనుకో, నీ కోరిక నేను తీర్చేస్తాను అంతే. ఒక్కొక్కడికి ఒక బలహీనతను పెట్టేసి వెంటనే సింపుల్ గా లాగేసుకుంటున్న అధికారాన్ని, ఏమంటే అధికారం కోసం ఒక దుర్మార్గుడు భయంకరమైన వికృత క్రీడకు, వికృతమైనటువంటి చేష్టలకు పాల్పడ్డాడండి బైబిల్ చరిత్రలో ఒక రాజు. తెలుసా అండి మీరు? దుష్ట శక్తి అనేవాడు మనుషులకు దేవుడిచ్చిన అధికారాన్ని లాగేసుకొని ప్రపంచాన్ని ఏలుతుంది. ఈరోజు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడైతే, సర్వశక్తిమంతుడైతే, ఏలిక ఈరోజు ఎవరుందో తెలుసా? దుష్ట శక్తి సాతాను. అందుకనే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మీరు కాపురం ఉన్నారని చెప్పాడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు. ఏమండి, అది ఎలా తన అధికారం తీసేసుకుందో, తన చేతులకి పవర్ తీసేసుకుందో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. రాజుల గ్రంథంలో అనుకుంటాను. ఒకసారి రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం చూద్దాం పిల్లరా. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. గాది కుమారుడైన మేహము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి, షోమ్రోను నుంచి యాబేషు కుమారుడైన షెల్లూము మీద పడి అతని చంపడానికి మరుగరాజాయను. జాగ్రత్త వినండి. ఒక ఆయన షెల్లూము అని ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడండి. కానీ ఒక దుష్టుడు ఏం చేశాడంటే తెలుసా? పరిపాలన చేస్తున్నట్టు అతను ఏం చేశాడంట? వెళ్ళి చంపేసి ఆ సింహాసనాన్ని తాను లాక్కున్నాడంట. ఆ సింహాసనాన్ని తాను లాక్కొని రాజ్యాధికారంలో కూర్చున్నాడు. రాజ్యాధికారంలో కూర్చున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ఒకసారి 16వ వచనం చూద్దాం. 16వ వచనం. మెనహేము రాజా తిర్సా పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారిని అందరినీ హతము చేసి తిర్సా దాని చెరువు గ్రామములన్నింటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భములను చింపివేశను. జాగ్రత్త వినాలి మీరు. అధికార దాహం కలిగిన ఒక దుర్మార్గుడైన మెనహేము అనేవాడు, వారి చేష్టలు ఎలా ఉన్నాయంటే సాతాను అనే దుష్ట శక్తి పన్నాగంలోకి ఇరుక్కుపోయినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశాడంట? అధికారాన్ని చేత లాక్కొని సింహాసనం మీద కూర్చొని ఒక రోజు ఏమనుకున్నాడంట? అలా తిర్సా అనే పట్టణంలోకి వెళ్తున్నాడంటండి. వెళ్ళగానే జనులందరూ ఏమనుకుంటారని అనుకున్నాడు ఇతను? నేను రాజును కదా, రాజ్యాధికారంతో ఉన్నాను కదా, నేను తిర్సా పట్టణంలోకి వెళ్తున్నప్పుడు పూలమాలలతో నాకు ఆహ్వానం పలుకుతారనుకున్నాడు. వినండి, పూలమాలలతో నాకు ఆహ్వానం పలుకుతారనుకున్నాడు. కానీ ఒక వ్యక్తిని చంపి, రాజును చంపి సింహాసనం మీద కూర్చొని అధికారం దక్కించుకున్నాడు కనుక తిర్సా పట్టణంలో ఉన్న ప్రజలకు ఈయనంటే ఇష్టం లేదండి. ఎందుకంటే ఒక రాజును చంపేసి అధికారం చేజెక్కించుకున్నాడు కదండి, వాళ్ళకి ఇష్టం లేదు. ఆయన వస్తున్నాడని తెలియగానే మెనహేము అనే రాజు మొత్తం డోర్లని క్లోజ్ చేసినట్టు, గవిని డోర్లు వింటున్నారమ్మా, గవిని డోర్లన్నీ క్లోజ్ చేశారు. అలా ఒక రాజు స్థానంలో ఉండి నేను పట్టణంలోకి ప్రవేశించడానికి వస్తే నేను లోపలికి ప్రవేశించకుండా తలుపులు మూసేస్తారా మీరు, గ్రామస్తులందరూ ఏకమైపోయి అని పని పట్టి ఏం చేశాడు తెలుసా? ఆ గ్రామంలో గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలను వరుసగా నిలబెట్టేసి వారి గర్భములను ఖడ్గములతో చింపాడంట. పిల్లల వారి గర్భములను ఖడ్గములతో చింపాడంట, చీల్చాడంట. ఏమంటే గర్భవతి ఎంత సున్నితంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కూర్చోనేటప్పుడు, పడుకునేటప్పుడు ఆమె పడే వేదనటువంటి మన అందరికీ తెలుసు. మన కన్న తల్లిదండ్రులు మన కళ్ళారా చూస్తున్నాం. చాలా సున్నితమైనటువంటి వాతావరణంలో ఉంటారు పిల్లల. ఏమంటే ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుందంటే కింద కాలుకి ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? ఇంకో 2 గుచ్చుకుంటే బాగుండని ఆలోచిస్తామా? ఏం చేస్తాం చెప్పండి? వెంటనే కుచ్చుకున్న ముళ్ళు కాళ్ళ నుంచి తీసేంత వరకు మనసు ప్రశాంతంగా ఉండదు. అవునా చెప్పండి? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే
బాధపడిపోయి పెయిన్ వచ్చేసింది, నొప్పేసిందని బాధపడతామే. కానీ వీడు ఏం చేశాడు తెలుసా? సజీవంగా నిండు గర్భిణులుగా ఉన్న కొంతమంది స్త్రీలను కత్తి తీసుకొని గర్భములో పొడిచాడంట. ఎంత దుర్మార్గమైన హేమైన క్రియ చేశాడండి. లోన పెరుగుతున్నది దేవుడిచ్చే బహుమానాలు, ఆస్తి అని చెప్పాడు దేవుడు, గర్భఫలం. అలాంటి బహుమానాలు లోన పెరుగుతుంటే ఆ బహుమానాన్ని కాదని ఆ బహుమానానికి ఆశ్రయం ఇచ్చిన కన్న తల్లిని కూడా పొడిచి చంపేశాడంటండి. ఎవరు పని చేస్తున్నారు వీడు వెనకాతల? దుష్ట శక్తి. వీడింత క్రూరమైన వారిగా మారటానికి కారణం ఏంటంటే వీడి మీద ఎవరి ప్రభావం పడింది తెలుసా? దుష్ట శక్తి ప్రభావం పడింది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? నా మాట ఇల్లే అనుకోండి అంతే, మనసు ప్రశాంతంగా ఉండదు. నేను రాజునయ్యి ఉండి నన్ను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటారా మీరు? ఎంత అవమానం నాకు అని గర్భిణీ స్త్రీలందరూ చంపేశారంటాడు. ఏమిటి? గర్భిణీ స్త్రీ, నిండు గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది అనుకోండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి అలా కత్తి తీసుకుని కోసేసి బయటికి తీసేస్తారా బిడ్డని? ఏం చేస్తారు చెప్పండి? గర్భముతో ఉన్న తల్లికి ముందు ఎనస్థీసియా మత్తు మంది ఇచ్చేస్తారు. మత్తు మంది ఇచ్చిన తర్వాత ఆవిడకి ఏ నొప్పి లేకుండా ఆ గర్భాన్ని కోసేసి అందులో ఉన్న బిడ్డను బయటికి తీసేస్తారండి. మత్తు మంది లేకుండా డైరెక్ట్ గా ఆపరేషన్ చేసిన వాళ్ళు చరిత్రలో ఎవరైనా చూసారా? అలా చేస్తే ఏ స్త్రీ అయినా బ్రతుకుతుందా? బ్రతకదు. ఎనస్థీసియా మత్తు మంది ఇచ్చిన తర్వాతనే ఆవిడకి ఆపరేషన్ జరిగిస్తారు. పిల్ల చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే బాధపడే మనము ఇక ఖడ్గం తీసుకొని ఒక నిండు గర్భిణి పొడిచాడంటే ఆ తల్లులు ఎంత బాధపడి ఉంటారో మీరు ఆలోచించండి. అంత భయంకరమైన చావులో ఆ కారకుడైనటువంటి వీడంటే దుర్మార్గులు మీరు ఆలోచించండి. వీడిలా మారిపోవటానికి కారణం ఏంటంటే వీడి శరీరంలో ఉన్నటువంటి శత్రువు, దుష్ట శక్తి, అపవాది, అదృశ్య శక్తి అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం మనం? అదృశ్య శక్తి. వీడి ప్రభావం, ఆ అదృశ్య శక్తి ప్రభావం వీడి మీద పడబట్టే కన్న తల్లులు బిడ్డలను కనడానికి సిద్ధంగా ఉన్న గర్భవతులను చంపేసేదండి. నేను కూడా నా తల్లి గర్భం ధరిస్తేనే పుట్టానన్న వాస్తవాన్ని మర్చిపోయాడు మెనహేం అనేవాడు. ఆ వాస్తవాన్ని మర్చిపోయాడు. ఎవడో ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తనండి. అపవాది అనేవాడు, శత్రు అనేవాడు మనకు ఎలా మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారంటే దుష్ట శక్తి అనేవాడు. జాగ్రత్తగా మీరు వినాలి అండి. ఎవరికైనా హెచ్ఐవి వైరస్, ఎయిడ్స్ వైరస్ బాడీలోకి ప్రవేశించింది అనుకోండి. బాడీలోకి ప్రవేశించిన తర్వాత అది ఏం చేస్తుందంట? హెచ్ఐవి వైరస్. ఆ వైరస్ బాడీలోకి ప్రవేశించగానే అది ఎంత తెలివైనదంటే పిల్లరా జాగ్రత్త అయిన వైరస్, చిన్న వైరస్ ఎంత తెలివైనదంటే హెచ్ఐవి వైరస్ లోపలికి ప్రవేశించిన తర్వాత ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదండి. ఎర్ర రక్త కణాలు మన బాడీలోకి వేరే వైరస్ ఏదైనా ప్రవేశించిందంటే వెంటనే వాటి మీద దాడికి వెళ్తాయి చంపడానికి. మీకు జ్వరం వచ్చిందనుకోండి, ఒక వైరస్ మీలో ప్రవేశించింది. ఆ వైరస్ ను చంపడానికి ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న గొడ్డలు తీసుకుని అలా కొట్టేసుకుంటారా? ఇలాగా ఏం చేస్తారు? ఆ వైరస్ ను చంపడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి ఆ మందుల ద్వారా లోనున్న వైరస్ ను చంపితేనే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. జ్వరం తగ్గిపోయిందంటే అర్థం ఏంటి? లోన ప్రవేశించిన ఆ క్రిమిని మీరు చంపేశారు మందు ద్వారా. అవునుగా చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోయిందో ఎర్ర రక్త కణాల దాడిలో అది చచ్చిపోకుండా ఉండటానికి ఎలాంటి ప్లాన్ వేసింది తెలుసా? అది వైరస్ ఎలాంటి ప్లాన్ వేసింది అనుకోండి. ఏమిటి? ఒకవేళ ఎర్ర రక్త కణాలు ఈ ఆకారంలో ఉన్నాయనుకోండి లోన మన శరీరంలో, ఇది ఏం చేస్తుందంట? వైరస్, హెచ్ఐవి వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆకారంలోకి మారిపోతుందట. ఈ ఆకారంలోకి మారిపోతుందట. ఎందుకు మారిపోతుంది? అక్కడున్న ఎర్ర రక్త కణాల ఆకారంలోకి అది మారిందనుకోండి. ఇప్పుడు దాన్ని ఎవరైనా గుర్తుపడతారా? ఈడు మా విరోధి, ఈడు మా వైరస్ అని ఎవరు గుర్తుపడతారు? లోపల ఉన్నది పట్టలేరు. మనిషి యొక్క ప్రాణం తీయటానికి లోపలికి వెళ్ళిన వైరస్ తెల్ల రక్త కణాల ఆకారంలోకి మారిపోతున్నది. అలా మారిపోయి ఏం చేస్తుంది తెలుసా? లోనున్న ఎర్ర రక్త కణాలన్నిటినీ క్రమంగా మింగేస్తూ ఉంటదంట వైరస్. అది వాటి మధ్యలోనే ఉండి, వాటి ఆకారంలోనే ఉండి ఎర్ర రక్త కణాల మీద అటాక్ చేసి అన్నిటిని తినేస్తుందంట పిల్ల. ఇప్పుడు మీరు గుర్తించగలరా?
ఇది HIV వైరసా, తెల్ల రక్త కణమా? గుర్తించగలమండి? అన్ని ఒకే ఆకారంలో ఉన్నప్పుడు ఎలా గుర్తించగలం చెప్పండి? ఇది మీకు అర్థమైతే పిల్లరా, సాతాను కూడా దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని ఆయుధంగా వాడుకోవడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఉగ్రవాదులు ఉన్నారండి. ఉగ్రవాదులు మనకు తెలియకుండానే మన శరీరం మీద దెబ్బ కొట్టేసి మనల్ని పాడు చేస్తున్నాడు దుష్ట శక్తి అయిన అపవాది. ఎలా పాడు చేస్తున్నాడు తెలుసా? హైదరాబాద్ లో చాలా మంది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా న్యూస్ వచ్చింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా. ఎవరు ఉగ్రవాదులు ఏం చేస్తారు? మన భారతదేశంలోకి ప్రవేశించాలంటే డైరెక్ట్ గా ప్రవేశిస్తే వారిని పట్టుకొని చంపేస్తారని తెలిసి ఏం చేశారంటే ఉగ్రవాదులు భారతదేశంలో హైదరాబాద్ నడిబొడ్డున ఎవరైతే ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంటారో, ఎవరైతే జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలని సిద్ధంగా ఉంటారో అలాంటి వారిని ఎంపిక చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించేసి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి యవనస్తుల చేతనే బాంబు పేలులు జరిగించిన సందర్భాలు ఉన్నాయి. బాంబు పేలులు జరిగించారు. డైరెక్ట్ గా వస్తే భారతదేశం ఆది మనం పట్టుకుంటుందని ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారు? మనం వెళ్తే పట్టుకుంటారని చెప్పేసి భారతదేశంలో ఉన్న కొంతమందిని ప్రేరేపించి డబ్బు ఆశ చూపించి ఇంకొక ఆశ చూపించి వారిని ప్రేరేపించేసి వారి ద్వారానే భారతీయులను చంపాలని ప్లాన్ చేస్తున్నారు పిల్లలు. ఇది మీకు అర్థమైతే మన శరీరం ఆత్మ రెండు శక్తులండి. శరీరం ఆత్మ రెండు శక్తులు. ఇప్పుడు ఈ ఆత్మను లోనున్న ఆత్మను చంపాలంటే సాతాను దేన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు? శరీరాన్ని ఆయుధంగా వాడుకొని దుష్ట శక్తి తన ఆధీనంలోకి తీసుకుని దైవ శక్తికి దూరం చేసి ఆయన సంకల్పం మీద దెబ్బ కొడుతుంది సాతాను. ఇప్పుడు చూడండి, మెనహేం అనే రాజుగారు ఏం చేశాడు? గర్భిణీ స్త్రీలను ప్రాణాలతో ఏం చేశాడంట? చంపేశాడు, చీల్చేశాడు, వారిని నరికేశాడు పిల్లల. వీడి మీద ఏ ప్రభావం చెప్పండి? దుష్టుని యొక్క ప్రభావం అతి భయంకరమైనటువంటి స్థితిలో ఉంది ఇతని మీద. మనం కూడా చాలా మంది ఇక్కడ కూర్చున్నాం కానీ మెత్త కూర్చున్నాం. మన మీద చాలా ప్రభావం ఉంటుంది దుష్టుని. ఏమండి? అంతే కదండి, చాలా ప్రభావం ఉంటుంది దుష్టుని మీద. ఒక్కసారి ఒక మాట మిమ్మల్ని ఏమని అన్నారనుకోండి, ప్రభావం క్రియల రూపంలో కనపడుతుంటది. కనపడతలే చెప్పండి? మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని కాని మాట పలికినా పళ్ళు కొరికేస్తారంతే. ఎలాగైనా సరే వీడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను లేపేయాలనుకుంటారు కొంతమంది. విచిత్రమైన ఆలోచనతో కొంతమందికి చంపేయాలన్న పగ రగిలిపోతుంటది కొందరు చూస్తుంటే. ఎందుకు? ప్రేరణ, దుష్ట శక్తి ప్రేరణ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని హతమార్చేంత వరకు కూడా నిన్ను తీసుకెళ్తుంది నీ ఆలోచన. శరీరానికి ఆత్మకు విరోధం అన్నాడు కదా దేవుడు. నీ శరీరాన్ని ఆయుధంగా చేసుకొని నాశనము లేని ఆత్మకు శిక్ష విధించాలని సాతాను గల దుష్ట శక్తి నీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలని ఏం చేస్తున్నాడు? నీ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఏమండి, సాతాను యొక్క ప్రేరణ, దుష్టుని యొక్క ప్రేరణ ఎంత గొప్పగా ఉంటుందో మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. ఇంకొక పావు గంటలో ముగించేస్తానండి, కంగారు పడకండి. ఇంకొకటి ప్రేరణలోకి మీరు వెళ్ళిపోకండి, ఓకేనా? యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 8 నుంచి చూద్దాం పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 8 నుంచి. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము తగుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము తగునంతలో దారం ఒకటి నాకు కనబడెను. నువ్వు లోపలికి వచ్చి ఇక్కడ వారెత్తి హేయ కృత్యములు చేస్తున్నారు చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూసినప్పుడు ప్రాకేడు సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగముల ఆకారమును అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడల మీద చుట్టూ వ్రాయబడి ఉన్నట్టు నాకు కనబడెను. జాగ్రత్తగా వినాలి. దుష్టుడు ఎంత ప్రభావాన్ని చూపిస్తాడో, దేవుని పిల్లల మీద వాడి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను. ఇశ్రాయేలీలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జ్యేష్ఠ సంతానం, నా స్వాస్థ్యము, నా బిడ్డలు అని చెప్పాడండి దేవుడు ఇశ్రాయేలు గురించి. అలాంటి ఇశ్రాయేలీలలో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే దర్శనం వచ్చింది యెహెజ్కేలు గారికి. ఒక గోడకు కన్నం వేసి జనులు ఎలా ఉన్నారో ఒకసారి నువ్వు గమనించని చెప్పాడండి యెహెజ్కేలు ప్రవక్తతో. అప్పుడు ఆయన చూసినప్పుడు ఏం కనపడుతుందంట? దేవుని మందిరంలో ఒక గోడకు దేవునికి ఇష్టం కాని హేయమైన జంతువుల ఆకారాలు
పెట్టేశారంటండి. జాగ్రత్త వినండి. దేవుని మందిరములో ఏం కనపడుతున్నాయంటే హెచ్కేల్కి దేవునికి హేయమైన జంతువుల ఆకారాలు అక్కడ చెక్కబడ్డాయంట. జాగ్రత్త వినండి. జంతువుల ఆకారాలు. బైబిల్లో కొన్ని హేయమైన జంతువులు ఉన్నాయి, కొన్ని పవిత్రమైన జంతువులు ఉన్నాయి. అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, పవిత్రమైన జంతువులు ఉన్నాయి. ఇప్పుడు దేవుని మందిరంలో ఏం కనపడాలి చెప్పండి? దేవుని మందిరంలో ఏం కనపడాలి? మందసం కనపడాలి, సన్నిధి బల్లల రొట్టె కనపడాలి, ఏమండి దేవునికి అవసరమైన పాత్రలు కనపడాలి. దేవుని మందిరంలో దైవ సంబంధమైన పాత్రలు ఉండాలి. అవునక చెప్పండి. కానీ ఏం కనపడుతున్నాయంటే గోడల మీద దేవునికి హేయమైన జంతువుల ఆకారాలు చెక్కారంట గోడల మీద. జంతువుల ఆకారాలు చెక్కారంట గోడల మీద. దేవుడు కోపం వచ్చేసిందండి. దేవుడు కోపం వచ్చేసింది. నాకు హేయమైన జంతువుల ఆకారాల మీద గోడల మీద చెప్పుకుంటారా? చిన్నపిల్లలకు అర్థం చేయించడానికి గోడల మీద బొమ్మలు వేస్తారు కదండి. సర్వశిక్ష అభియాన్ అని గోడ మీద ఉంటది కదా, చిన్న చిన్న ఆకారాలతో కూడా బొమ్మలు వేస్తారు కదా. అలా దేవునికి ఇష్టం కాని హేయమైన జంతువుల ఆకారాలు యెరూషలేము దేవాలయపు గోడకు చెక్కుకున్నారంట ఈ దుర్మార్గులు. జీవం కలిగిన దేవుని ఒక దైవశక్తిని అనుసరిస్తున్నటువంటి ఈ వీళ్ళు మరలా దుష్ట శక్తి బారిన పడిపోయారు. వారి ప్రభావానికి లొంగిపోయారు. అప్పుడు దేవుడు బాధపడితే హెజ్కేలును పంపించేస్తే చక్కగా ఆకారాలన్నీ కనపడుతున్నాయంటండి. ఎవరి దేవుడు ఎంత గొప్పవాడు అంటే మీకు చెప్తాను, జాగ్రత్త మీరు వినండి. ఇశ్రాయేలీయులు పెందల కడ ఎప్పుడు లేస్తారా, నా వాక్యాన్ని ప్రవక్తల ద్వారా ఎప్పుడు వారికి వినిపించాలని ఆతృత పడేవాడంటండి. దేవుడు ఆతృత పడేవాడంట. పెందల కడనే ప్రవక్తలు పంపించేవాడంట. వేకువజామునే. ఎందుకు వేకువజామునే పంపించేవాడు? పెందల కడని ఎందుకు పంపించేవాడు? తెల్లవారి లేవగానే మైండ్ ఎలా ఉంటుంది తెలుసా మనది? మన మైండ్ ఎలా ఉంటుంది? తెల్లవారు లేవగానే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది పిల్లరా. రాత్రంతా ఈ మెదడు, స్పైనల్ కార్డ్ విశ్రాంతిలో ఉంటాయి. రాత్రంతా ప్రశాంతమైన వాతావరణంలో శరీరం రెస్ట్ లో ఉంటది. తిరిగి లేచిన వెంటనే ఎలా ఉంటుంది తెలుసా? ఫ్రెష్గా ఉంటుందండి మన మనస్సు, మన మైండ్. దేవుడేమనుకున్నా తెలుసా? నా పిల్లలు తప్పు చేశారు, హేయమైనటువంటి జంతువుల ఆకారాలు గోడ మీద చెక్కారు, అయినా కానీ వారిని ఎలాగైనా సరే దుష్టుని ప్రేరణకు వారు లొంగిపోయారు కదా, వారి ప్రభావానికి లోనైపోయారు కదా, ఎలాగైనా మరలా నా యొద్దకు వారిని తెచ్చుకోవాలి అని ఏం చేసినాడు దేవుడు? ప్రవక్తల్ని వారి యొద్దకు పెందలకడనే పంపించేవాడు. ఎందుకు పంపించాడు? ఉదయాన్నే ఎందుకు వినాలంటే, వినగానే వినుట వలన విశ్వాసం కలుగుతుంది నా పట్ల. మేము తప్పు చేశాము, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేశామని వారు గుర్తించి ఎలాగైనా నా పిల్లలు మరలా నా దగ్గరికి రావాలి, దుష్టుడి ప్రభావానికి లోనైపోకూడదని దేవుడు ఏం చేసేవాడంటే పెందలకడనే ప్రవక్తను పంపేవాడు. ఏమంటే ప్రవక్తను పంపిన దేవుడు ఇంకొక మాట వారి విషయంలో బాధపడుతున్నాడండి. ఒకసారి ఇర్మియా 2:2 చదువుతాం పిల్లలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అరణ్యములోను వెయ్యదగిన దేశంలో నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. జాగ్రత్త వినండి. నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకంటాడు ఇశ్రాయేలీయులతో? ఎందుకంటున్నాడంటే పిల్లరా, ప్రారంభంలో వైవాహిక జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్లి చేసుకున్న ప్రారంభంలో ఎలా ఉంటారండి? చాలా ప్రేమగా ఉంటుంది వారి జీవితం. ప్రశాంతంగా 1 year 2 years చాలా అద్భుతమైన లైఫ్. జీవితం అంటే ఇదిరా అనుకుంటాడు ప్రారంభంలో, అనుకుంటాడు కూడా. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అప్పుడంటే నీ సంగతి భార్యకు తెలియదు. ప్రారంభంలో ఉన్నావు కదా, నీ మనస్తత్వం తెలుసుకోవాలి కదా భార్య, కొంత టైం పడుతుంది. నీ సంగతి బాగా భార్యకు తెలియదు కనుక ఎంత గాఢమైన ప్రేమలు ఉంటారంటే ప్రారంభంలో అద్భుతమైన గాఢమైన ప్రేమను చూపిస్తారు. 2 సంవత్సరాలు గడిచిందంటే గాఢత మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. ప్రేమ పటాపంచల్. ఆ రోజు నుంచి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటది. ఇంకా తర్వాత ఒకరి మనసు ఒకరు తెలిసిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు చెప్పండి, ప్రశాంతంగా ఉంటాం మనం? చాలా కష్టం ప్రియులరా. వైవాహిక జీవితం అనేది
ఇద్దరు మనసులు ఒకే ఆలోచనతో ఉన్నాయనుకోండి, ప్రాబ్లం లేదు. ఏమాత్రం తేడా కొట్టిందా ఏమైపోద్ది? డిష్యం డిష్యం, అంతే. ఏమైపోద్దమ్మా? డిష్యం డిష్యం. ప్రారంభంలో పెళ్ళి అవగానే భార్య అడక్క ముందు అన్ని తెచ్చేస్తుంటాడు. అవునా చెప్పండి? వడలు కావాలంటే వడలు, బజ్జీలు కావాలంటే బజ్జీలు. మనకు అవసరం అని చెప్తున్నాం. మన ప్రేమ చికెన్ కబాబులు ఏమండి, ఇవన్నీ తీసుకొచ్చి అడక్క ముందే. ఓ 2 సంవత్సరాలు గడిచింది అనుకోండి, ఏమండి వంట చేయాలని అంటే చట్నోడు. ఏమైంది ప్రేమ? వంట చేయాలండి ఈరోజు రాత్రికి, ఏం చేయాలంటే మిరపకాయ చట్నీ ఉండేసి అంటే. భార్య గర్భవతిగా ఉన్నా కూడా కనికరం ఉండదు ఆ టైంలో. మంచి ఫుడ్ పెట్టాలన్న ఆలోచన వచ్చినా కూడా ఆ టైంలో కనికరం ఉండదు. వైవాహిక జీవితం బాగున్నంతకాలం బాగుంటుంది. బెడిసి కొట్టిందా రోజు కొట్లాటనే. ఇంకా ఇశ్రాయేలు కూడా ఎర్ర సముద్రము దాటి బయటికి రాగానే దేవుని ఎలా ప్రేమించారట? భార్య భర్తలు పెళ్ళైనప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి గాఢమైన ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ చూపించారట ఇశ్రాయేలు సముద్రం దాటగానే. ఇక చూడండి, 40 సంవత్సరాల ప్రయాణం స్టార్ట్ చేయగానే వైవాహిక ప్రేమ అంతా కొట్టుకొని పోయింది అరణ్యంలో. ఏమైపోయింది? కొట్టుకొని పోయింది అరణ్యంలో. ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించారే, మీ వైవాహిక జీవితంలో మీరు ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించారే, అలాంటి ప్రేమ నాకు కావాలని అడుగుతాడు ఇశ్రాయేలుతో. ఒకప్పుడు మీరు నన్ను ప్రేమించినట్టు ఇప్పుడు నన్ను ప్రేమించాలి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా మరలా వారి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన ఆకర్షణలోకి వాళ్ళని తీసుకోవాలని దేవుడు. దుష్టుని యొక్క ప్రభావానికి లొంగిపోయి నాకు దూరం అయిపోతారని ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు చూడండి. మీరు నా పట్ల చూపించిన మొదటి ప్రేమను మరలా నా ఎందుకు కనపరచాలి? మీరు ఎంత గొప్ప దేవుడు అని మీరు ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి మనకు. అంత గొప్ప దేవుని చరిత్రలో ఇంత గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుని శక్తిని తెలుసుకొని కూడా ఈరోజు అసలు దేవుని కొరకు బ్రతకలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే దుష్టుడు ఈ శరీరాన్ని తనకు ఆయుధంగా మలుచుకొని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. పిల్లరా, ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయారు? వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. మనకు వాక్యం అంటే పడదు. దేవుని మందిరానికి రమ్మంటే రాము, కానుకలు ఇవ్వమంటే ఇవ్వము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారు? సెమీ క్రిస్మస్. ఏం క్రిస్మస్లు? చిన్నపిల్లల క్రిస్మస్ ఒకటి, సెమీ క్రిస్మస్ ఒకటి, యూత్ క్రిస్మస్ ఒకటి. ఏమండి, క్రిస్మస్ తాత ఒకడు మధ్యలో. ఎవరు? క్రిస్మస్ తాత. ఎన్ని క్రిస్మస్ చేస్తున్నారండి? ఈ క్రిస్మస్ పండగ చేసే వాళ్ళకి ఎలాగైపోయిందంటే పిల్లలు, ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారు మీకు? చిన్న ఉదాహరణ చెప్తాం. ట్రైన్లో ఎక్కువగా సమోసాలు అమ్మేవాళ్ళు, టీలు అమ్మేవాళ్ళు మనకి కనపడుతుంటారు. ఓకేనండి. ఒక ఆయన టీ అమ్మటానికి బాగా అలవాటు పడిపోయాడంట. ట్రైన్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి టీ టీ అని మొత్తుకునేవాడంట. భోగి దగ్గరికి వెళ్ళి టీ అని ఇచ్చేవాడంట. చక్కగా అందరూ తీసుకుని టీ తాగేవాళ్ళంట. బాగా డబ్బులు సంపాదించుకుంటారు. దానికి అలవాటు పడిపోయాడంటే బాగా. ఒకరోజు అలిసిపోయి బాగా రాత్రి నిద్రపోయాడంట. నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి కరెక్ట్ 12 గంటలకి సర్రమని ఒక ట్రైన్ వచ్చిందంట. ట్రైన్ రాగానే మనవుడు లేచాడు. నిద్ర ముబ్బులో నుంచి బయటకు లేచాడు. ఎందుకంటే సంపాదించాలి కదా డబ్బు. ఏ మత్తులో ఉన్న సంపాదన కోసం లేపేస్తుంది. నేను నిద్ర ముబ్బులో నుంచి బయటకు వచ్చేసాడు. ట్రైన్ శబ్దం వినగానే బయటికి వచ్చేసిన తర్వాత ఏం చూసుకోవట్లేదండి, ఇలా పట్టుకొని దాన్ని టీ అమ్మేది ఉంటది కదా, పరిగెత్తున్నాడట ట్రైన్ అంబడి. ఏం చేస్తున్నాడు? పరిగెత్తున్నాడ. టీ 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 అని పరిగెత్తున్నాడంట. పెద్ద భోగిలో ఉన్నటువంటి ట్రైన్ వచ్చిందట. ఏ భోగి దగ్గరికి వెళ్ళి అరిచినా ఒక్కడు కూడా టీ మాకు కావాలంటే టీ అని అనట్లేదంట. ఏ భోగి దగ్గరికి వెళ్ళి అరిచినా కానీ కేకలేస్తున్నాడు, ఎవరు తీసుకోవట్లేదంట. అలాగ చివరికి అన్ని భోగులు అరుచుకుంటూ కేకలేసుకుంటూ చివరి భోగి దగ్గరికి వచ్చాడంట. చివరి భోగి దగ్గరికి వస్తే ఒక ఆఫీసరు కిందికి ఒక టీ ఇవ్వండి అని అడిగాడంట. వెంటనే టీ ఇచ్చేసి సంతోషపడుతున్నాడంట. సార్, ఇన్ని భోగిలు ఉన్నాయి కదా, కానీ ఇంతమందికి నేను టీ ఇద్దామని కేకేసి అడుస్తుంటే ఒక్కడు కూడా టీ తీసుకోవట్లేదు సార్. మీరు చాలా చక్కగా కిందికి దిగేసి టీ తీసుకుంటున్నారు. మీరు ఎందుకు సార్ ఒక్కరు కూడా టీ తీసుకోవట్లేదు అని చెప్పేసి అడిగాడంటండి ఆఫీసర్ని. అప్పుడు చెప్తున్నాడు ఆఫీసర్, ఒరే వెర్రోడా, ఇది ట్రైన్ కాదురా బాబు, గూడ్స్ బండి రా అని చెప్పాడంట. ఏమని చెప్పాడు? గూడ్స్ బండి. నిద్రమోపులో నాకు ఏమని అలవాటు అయిపోయింది? ట్రైన్ రాగానే టీ టీ అని కేకలేస్తాడు.
అది అలవాటైపోయింది వాడికి. అది వచ్చింది గూడ్స్ బండా ప్యాసింజరా ఏం చూసుకోకుండా మొత్తుకుంటూ తిరుగుతున్నాడంట భోగి భోగి. పాపం ఆఫీస్ గారు చావు కబురు చల్లగా చెప్పారు, ఇది గూడ్స్ బండినైనా అని. ఇది ఎలాగైతే వాడికి అలవాటు అయిపోయిందో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యాన్ని కూడా ఈ క్రిస్మస్ చేసుకోవటం, ఏమండి పిల్లల క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, క్రిస్మస్ తాతలు ఈ యొక్క సందడిలో ఉండిపోయారు, ఈ యొక్క సందడిలో ఉండిపోయారు. ఏమండి పండగలో ఎప్పుడైతే సందడి ఉంటుందో ఆ సందడిలో ప్రభు ఉండడు. ఆ సందడిలో ఎవరుండడు? ప్రభు ఉండడు. అంటే యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడు? యెరూషలేం పండగకి వచ్చాడు. ఏ పండగకి? పస్కా పండుగకి. పస్కా పండుగ జరుగుతున్నటువంటి ఈ సందడిలో ఎవరు మిస్ అయ్యారు? యేసుక్రీస్తు మిస్ అయ్యాడండి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ రాగానే ప్రపంచ ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. ఎవరు ప్రభావంలో ఉన్నారనుకుంటున్నారు? వీళ్ళంతా అపవాది దుష్టుడి ప్రభావంలో ఉన్నారు. పిల్లరా, పండగలో ప్రభు ఎక్కడా? అది అడుగుతున్నారు దేవుడు. పండగలో ప్రభు ఎక్కడా? ఒకనాడు యోసేపు మరియమ్మలు కూడా ప్రభువును పక్కన పెట్టేశారు, వదిలేశారు. ఈ రోజు ప్రపంచ క్రైస్తవ్యం కూడా ప్రభువును పక్కన పెట్టేసింది. కానీ వాళ్ళకు డ్యాన్సులు కావాలి, స్కిట్లు కావాలి. డిసెంబర్ 25 ఎక్కడున్నాడు ప్రభు? చెప్పండి. ప్రభు ఎందుకు వచ్చాడో మర్చిపోయారు. ప్రభు సంకల్పం ఏంటో మర్చిపోయారు. యేసుక్రీస్తు ఎందుకు శిలువ మీద చనిపోయాడు మర్చిపోయారు. వీళ్ళకు మాత్రం స్కిట్లు కావాలి, వీళ్ళకు డ్యాన్సులు కావాలి. ఈరోజు పరిస్థితి అది. ప్రపంచ క్రైస్తవ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. ఆ లిస్టులో మనం ఉండకుండా కొంచెం జాగ్రత్త పడాలి. కాబట్టి పిల్లరా, దేవుడు ఒక దైవశక్తి అయితే దుష్టుడు ఒక దుష్ట శక్తి. ఈ రెండు శక్తుల మధ్య మానవ జీవితం అనేది ఎటువైపు వెళ్ళిపోవాలో నిర్ణయం తీసుకోలేక నలిగిపోతున్నవారు కొంతమంది అయితే, నిర్ణయం తీసుకొని కూడా మళ్ళా సాతాను శక్తికి లొంగిపోయేవారు మరికొంతమంది క్రైస్తవం. కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లరా, చక్కగా వచ్చి ఇలా ముసుగేసుకొని చక్కగా వాక్యం వింటారు కదమ్మా. అమావాస్య రోజు మొత్తం బట్టబయలు అయిపోతుంది వాళ్ళ క్రియలు. ఏం చేస్తారు అమావాస్య రోజు? వాళ్ళ తాతగారు తెచ్చిపోయారని, అవ్వగారు తెచ్చిపోయారని ఇంట్లో మాంసం పెట్టేసి అమ్మగారు బయట కూర్చుంటారు. ఎవరు వచ్చి తినాలి మరి ఆ మాంసం? చెప్పండి, ఎవరు వచ్చి తినాలి దాన్ని? అప్పుడు అనుకున్నాను నేను ఒకసారి సందర్భంలో ఏమనుకున్నాను, బాగా కోడల మీద కోపం ఉన్న అత్తమావ చనిపోయారు అనుకోండి. అమావాస్య రోజు వచ్చింది, వారికి భోజనం పెట్టాలి లోపల ఇంట్లో. పటం దగ్గర భోజనం, మటను, పలావ్. వచ్చి మామగారు కానీ అత్తమామగారు వచ్చి బయట ఉన్న కోడలు జుట్టు పట్టుకు లోపలికి ఈడ్చుకుపోయి పటాపట 2 కొట్టేసి మనం బయటకు పడేసారు అనుకో, ఎవరన్నా అమావాస్య చేస్తారండి? చేస్తారా చెప్పండి? అలాంటిది ఒకటి జరగాలని కోరుకుంటున్నాను. ఏమండి, అలాంటిది ఒకటి జరిగితే అప్పుడు అర్థమైద్ది అనమాట. నేను ఏమిటి చెప్పండి, లోపల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భోజనం పెట్టేసి వీళ్ళంతా ప్రముఖుల్లా బయట వచ్చి కూర్చొని లోపల ఏదో జరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఏమ్మా, ఒక విషయం చెప్తాను వినండి. మర్చిపోయాను, నన్ను ఆవహించింది ఇప్పుడు దుష్టుడు. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల లోపలికి పంపించేస్తారు కదా. పంపించిన వాళ్ళు ఎప్పుడైనా ఆ ప్లేట్లో ఉన్న అన్నం అంతా తినేసారండి? మరి సిగ్గు లేదు, ప్రతి సంవత్సరం చేస్తున్నాం అంటే. ఏమైనా సిగ్గుందా? కనీసం ఇంత ముద్దనైనా పక్కకి వెళ్ళిపోయిందా? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బైబిల్లో దేవుడు ఏం రాయించాడంటే, ఒక మాట చూద్దాం, ఈ సందర్భంలో చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం ముగించేస్తానమ్మా, కేవలం ఒక 2 రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఇలాంటి జోకులు చెప్తే వాళ్ళు వింటారు, మీరు అర్ధరాత్రి 12 వరకే వింటారు, మీ గురించి నాకు తెలుసు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 19 వచ్చిన చూద్దాం పిల్లలు. 19 త్వరగా. కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రత్తుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పుచుడు. జనులు తమ దేవుని యొద్దను విచారించకద్దా? సజీవుల పక్షమున చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున. జాగ్రత్త వినండి, సజీవుల పక్షమున చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున. దేవుని ధర్మశాస్త్రము తెలిసిన ఇశ్రాయేలు సంతతి ఏం చేస్తున్నట? ఎవరైతే ఈ కర్ణపిశాచములు మంత్రాలు, జాగ్రత్త వినండి, కర్ణపిశాచములను మంత్రములను పూర్వకాలపు ఆచారములు
ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారంట మహానుభావులు. ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఏం చెప్తారో తెలుసా? ఒరేయ్, ఈ ఆచారాలు పద్ధతులు పాటించే వాళ్ళు ఎవరో తెలుసా? అన్యులురా, దేవుని జ్ఞానం తెలియని వారు, మూర్ఖులు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో ఎలాంటి వాళ్ళు తెలుసా? చచ్చిపోయిన శవాలతో సమానం. ఈ ఆచార సంబంధమైన సుడిగుండంలో కొట్టుకుపోతున్న వీళ్ళంతా అన్ని జనులంతా చచ్చిపోయిన వాళ్ళతో సమానం నా దగ్గర. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికి సిగ్గు లేదు మీకు అని అడుగుతున్నాడు ఇశ్రాయేలీయులను. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, క్రైస్తవులు ఉండి ఇలాంటి పనులు చేయడానికి, ఇలాంటి ఆచారాలు పాటించడానికి మనకన్నా సిగ్గు ఉండాలి కదండి. సిగ్గు ఉండాలా లేదు చెప్పండి? సజీవులుగా ఉన్న మనం చచ్చిన వారి ఆచారాలను పాటిస్తున్నామంటే సిగ్గులేని తనమే మనం దుష్టుడి ప్రేరేపణలు ఉండిపోయిన పిల్ల. దుష్టుడి ప్రేరేపణలు ఉండిపోవటం వల్ల ప్రతి మనిషి ముగింపు ఎలా ఉంటుంది అంటే మరణమే. ఏంటండి? మరణమే. దేవుని ప్రేరేపణలు ఉంటే జీవం, దుష్టుడి ప్రేరేపణలు ఉంటే మరణం. ఈ ప్రపంచం అంతా దుష్టుని ప్రేరణలో ఉంది కనుక మరణపు గడియలు ఈ ప్రపంచానికి ఆసన్నమయ్యాయి. ప్రపంచం అంతా దేనికి భయపడతాయి చెప్పండమ్మా? దేనికి భయపడతామా? కుక్కక, పిల్లిక, ఎలగక, బల్లిక, కప్పక? చెప్పండి. వీటన్నిటికీ సామాన్యంగా అందరం భయపడతారు చాలా మంది. ఓకేనండి? భయపడతారు కదండి. కొంతమంది కప్పను చూడగానే భరతనాట్యం వేస్తారు. అవునా చెప్పండి? అది పక్కనుంటే చాలు, చెంగమని ఎగిరేయడమే. అంటే ఏం విషపామే చెప్పండి. అవునా చెప్పండి? ప్రపంచ ప్రజలకు ఏంటి భయం? భయం అంటే ఏంటంటే పిల్లల మరణమే. దుష్టుడు తన ప్రభావములోకి అందరినీ తీసుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? మరణానికి అప్పగించేస్తున్నాడు. మరణానికి అప్పగించేస్తున్నాడు. ఇలా మరణానికి అప్పగింపబడి ప్రపంచ ప్రజలైన నా పిల్లలు అనవసరంగా పాతాళ గుండానికి వెళ్ళిపోతున్నారని దేవుడు ఆలోచించి ఈ మరణము నుంచి తప్పించడానికి ఒక శక్తిని లోకానికి పంపించాడండి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు పిల్లరా. దేవుని మహాశక్తి అని పిలువబడిన వాడు, దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆది సంభూతుడు, తండ్రి మనసుని ఈ లోకానికి బయలుపరిచిన వాడు క్రీస్తు. ఆ క్రీస్తు ఏం చేశాడు తెలుసా? తరతరాలుగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచ ప్రజలను ఏతున్న మరణానికి పురుషాలు పెట్టడానికి వచ్చాడు. దుష్టశక్తి ఆధీనంలో ఉన్న తన పిల్లలైన వారిని బయటికి తీసుకురావడానికి వచ్చాడు. వాని ప్రభావంలో నుంచి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. సమాజంలో మనుషులు ఏమనుకుంటారో తెలుసా? నేను ఇలాగే చనిపోకుండా ఎక్కువ కాలం బతికితే బాగుండు అనుకుంటాను. అసలు మరణం అనేది నా దగ్గరికి రాకపోతే బాగుండు అనుకోండి. మరణించకూడదు అనేది ప్రతి మనిషికి తీరని కళ. నేను చనిపోకూడదని ప్రతి మనిషి అనుకుంటాడండి. అలాంటి తీరని కళను నెరవేర్చడానికి ప్రపంచంలో శాస్త్రవేత్తలు చాలా మంది ప్రయత్నం చేశారు మరణాన్ని ఆపాలని. మరణాన్ని మనం ఆపలేమని తెలిసి మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని పొడిగించాలి, పెంచాలని ప్రయత్నం చేశారండి. పెంచాలని, పొడిగించాలని ప్రయత్నం చేశారు. కానీ అవి కూడా కుదరలేదు పిల్లరా. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం ముగించేస్తాను పిల్లరా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరెన్నడను ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ఎవరు చెప్పనినా? మరణమును మింగివేసిన వాడు ఎవరు? ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేస్తానంటున్నాడు. చూడండి, మనుషుల ఆయుష్కాలం కొంచెం ఎక్కువ కాలం ఆయుష్కాలంతో బ్రతికితే చాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏకంగా మరణాన్ని మింగేయడానికి సిద్ధం చేశాడు ప్రణాళిక. ప్రపంచ ప్రజలను మరణం పేరిట పాతాళానికి తీసుకెళ్తున్న దుష్ట శక్తికి సమాధానంగా దేవుడు విరుగుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు అనే ఒక మహాశక్తిని శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చేలా చేశాడండి. ఆయనే ఏం చేస్తున్నాడు? మరణాన్ని మృంగివేశాడు. ఎలా మృంగివేశాడు? శిలువ మీద ఆయన చనిపోయి మరణానికి పులుస్టాప్ పెట్టాడు పిల్లరా. ఇప్పుడు కొంతమంది దుష్టులు, లోక సంబంధమైన దుష్టులు అపవాది ప్రేరణకు, అపవాది ప్రభావానికి లొంగిపోయిన వారు ఏమని ప్రశ్నిస్తున్నారో తెలుసా? అసలు యేసుక్రీస్తే శిలువ మీద మరణించాడు. వినండి, యేసుక్రీస్తే శిలువ మీద మరణించాడు. తనను తాను కాపాడుకోలేని వాడు మమ్మల్ని ఏం కాపాడతాడు? చూసారా? తనని తాను కాపాడుకోలేని వాడు మమ్మల్ని ఏం కాపాడతాడు? తను తానే రక్షించుకోలేకపోయాడు అనుకుని కొంతమంది ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని చాలా సింపుల్ గా తీసేస్తున్నారు, చులకనగా తీసేస్తున్నారండి. ఆయన ఎందుకు తనను తాను కాపాడుకోలేదు అంటే పిల్లరా, శాశ్వతమైన మరణము పాతాళమైతే
శాశ్వతమైన మరణం పాతాళం అయితే ఆ మరణము నుంచి నిన్ను తప్పించటానికి మరణాన్ని మృంగేయాలైనా. మరణాన్ని మృంగేయాలంటే ముందు తాను మరణం పొందాలి. తాను మరణము పొందితేనే మరణము మృంగివేయబడుతుంది. ఈ మరణం ఏ మరణం తెలుసా? ఏ మరణం తెలుసు? ఈ మరణం ఈ బుద్ధిహీనులు అనుకుంటున్నవారు, దుష్ట శక్తులు ఏమంటున్నా తెలుసా? ఆయన మరణాన్ని ఆయనే తప్పించుకోలేకపోయాడు, మమ్మల్ని కాపాడతాడు. అసలు ఆయన ఎందుకు మరణం చెందాడంటే రెండవ మరణం అనేది మిమ్మల్ని మింగకుండా ఉండటానికి చనిపోయాడు ఆయన. దుష్టులు అనుకుంటున్నారు మనుషులు చనిపోయి మొట్టమొదటిసారిగా మనకు వచ్చే మరణం ఉంది కదండి, మొదటి మరణం, ఆ మరణం అనుకుంటున్నారు దుష్టులు. రెండవ మరణాన్ని తప్పించుట కొరకే శిలువ మరణం పొందాడు ప్రభు. సాతాను శక్తులను తొక్కేసాడంటే, కొట్టేసాడంటే సాతాన్ని పరలోకం నుంచి దిగి వచ్చిన ప్రభు ఎందుకు సాతాన్ని తొక్కేసాడు తెలుసా? మరణాన్ని ఎందుకు మింగేశాడు తెలుసా? ఒకప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరలా అక్కడికి వెళ్ళాలనేది దేవుని సంకల్పం. దుష్ట శక్తిని నువ్వు తప్పించుకొని దేవుడున్న మహాలోకానికి నువ్వు వెళ్ళిపోవాలి. చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. సముద్రం నుంచి చాలా తాబేళ్లు బయటకు వచ్చాయి. ఒక వీడియో చూశాను ఫేస్బుక్ లో. తాబేళ్లు బయటకు వచ్చేసి ఒడ్డున గుడ్లు పెట్టేస్తాయంటండి. ఏం పెట్టేస్తాయి? గుడ్లు పెట్టేస్తాయి. గుడ్లు పెట్టేసిన తర్వాత ఆ గుడ్లను పొదగకుండా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయంట తల్లి తాబేళ్లు. సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గుడ్లు తమకు తామే పొదిగి గుడ్లలో నుంచి మరలా ఏమొస్తాయంట? తాబేళ్లు, చిన్న చిన్న తాబేళ్లు వస్తాయంట. ఆ తాబేళ్లు ఏం చేస్తాయి తెలుసా? గుడ్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాయంట పిల్లలు. ఏం చేస్తాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి? ఎందుకు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలోకి వెళ్ళకుండా ఒడ్డునే ఉన్నాయనుకోండి, కుక్కలు గాని నక్కలు గాని ఆ ఒడ్డును తిరిగి ఏవైనా సరే వాటి బారిన పడి ఏమైపోతాయి? చనిపోతాయి. చావు లేకుండా మాకు ఒక భవిష్యత్తు కావాలంటే మరలా ఎక్కడి నుంచి అయితే మేము వచ్చామో, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, అక్కడికి మేము వెళ్ళిపోవాలి. సముద్రంలోకి వెళితేనే మాకు భవిష్యత్తు అని చిన్న కుందేలకు ఆ జ్ఞానం ఉంది పిల్లల. సముద్రంలోకి వెళ్తేనే మనకు భవిష్యత్తు అని. ఈరోజు ప్రపంచ ప్రజలు ప్రతి వాడి తలలో ఒక మెదడు పెట్టాడు దేవుడు. 1300 గ్రాములు ఉంటుందండి. ఎంత గ్రాము అండి? చిన్న తాబేళ్ళు ఎంత చెప్పండి మెదడు? 1300 గ్రాముల మెదడు ఉన్నటువంటి నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఆ లోకాన్ని మర్చిపోయావే. చిన్న తాబేలు సముద్రంలో మాకు భవిష్యత్తు ఉందని పుట్టగాని గుడ్లలో నుంచి బయటికి రాని మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరి నువ్వేంటి? ఎక్కడి నుంచి వచ్చి ఆ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? మర్చిపోయావు చెప్పు. అలా నువ్వు మర్చిపోయి మా పాతాళ గుండానికి వెళ్ళిపోతానని ఆయన యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షించాడు. దుష్ట శక్తిని బారి నుంచి నేను విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా ఇంకా నేను నరకానికి వెళ్ళిపోతాను అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి రెండు శక్తుల మధ్య తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకటి దైవశక్తి, రెండు దుష్ట శక్తి. ఈ రెండు శక్తుల మధ్య మెజారిటీ ప్రపంచం దుష్ట శక్తి బారిన పడిపోయి నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం తెలిసిన మనమైన దేవుని కొరకు నిలబడి దేవుని పక్షాన ఉండి ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మరణం తర్వాత యేసుక్రీస్తును నమ్ముకొని పాతాళాన్ని తప్పించుకొని మరణం తర్వాత దేవుడన్న మహాలోకానికి, మొదట మనం ఉన్న మహాలోకానికి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా మనం వెళ్ళిపోకూడదు అనేది సాతాను శక్తి, సాతాను కుయుక్తి. ఓకేనా? అడ్డుకుంటుంది మనల్ని. అలా అడ్డుకోకుండా దాన్ని తొత్తనీయులుగా తొక్కేసి పరలోకానికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి నిడిగల్లు గ్రామానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రయాసపడినటువంటి మరి ప్రవీణ్ అన్న గారు, నిడిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవీణ్ అన్న గారు, మరి ప్రేమరాజు గారు, అదేవిధంగా జకరి అన్న గారు, తర్వాత ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి సిబిటి కళాశాల అనంతపురం, అలాగే అనంతపురం కళాశాల ప్రిన్సిపాల్ అయిన విక్టర్ సార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి జోసఫ్ అన్న గారు, మరి ఈ పక్కనే పిన్నదరి గ్రామంలో సేవ జరిగిస్తున్నటువంటి మరి ప్రకాష్ అన్న గారు, వీళ్ళు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒక మాట చెప్పాను, జనాలు వస్తారో లేదో తెలియదు, ఒక అనుమానం ఉండిపోయింది. 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఒక్కడున్న వాక్యం చెప్తానని చెప్పాను. గెరాసెన్ల దేశానికి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు? ఎవరి కోసం వెళ్ళాడు? సమాధుల్లో ఉన్న ఒక్కడి కోసం వెళ్ళాడు. సృష్టికర్తని ఒక్కడి కోసం వాక్య చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకేం తక్కువ చెప్పండి. ఏమండి? ఎరుకోపట్నంలో ఒక జక్కయ్య కోసం వెళ్ళాడు యేసుక్రీస్తు. చరిత్ర మనం చూసుకుంటే ఒక్కరి కోసం వెళ్ళాడు. ఒక్క ఆత్మ నశించకూడదనేది దేవుని సంకల్పం.
ఎంతమంది ఉన్న పర్లేదు వాక్యం చెప్తాను అన్నాడు. మీరందరూ దేవుని ప్రేమించారు కనుక చలిని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిడగల్లు గ్రామానికి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీరే చేస్తారు. మరి చాలా చక్కటి మాటలు అందించినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో పనిచేస్తున్నటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి అన్నగారికి మరొకసారి అందరూ కూడా చప్పట్లతో మరి ఆనందింపజేస్తున్నారు చేస్తున్నారు. మరి చాలా చక్కటి మాటలు ఇంకొక గంట సేపు ఉన్నట్టు బాగుంది అని అనిపిస్తా ఉంది నాకు. అద్భుతమైనటువంటి మాటలు ప్రభావం ఎక్కువసేపు ఉంటే మరి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కనుక భూ నివాసిపై అదృశ్య శక్తుల ప్రభావం. చాలా చక్కటి మాటలు, కొత్త కోణం, చాలా మంచి మాటలు కనుక విన్నటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా మరి యొక్క మాటల ప్రకారం వాక్య ప్రకారం జీవించేటువంటి కృపను మీ అందరికీ దేవుడు దయచేయాలని మరి కోరుకుంటున్నాను. ఒక చివరిగా ఒక వీడియో పాట చూసి మనం కార్యక్రమాన్ని ముగించుకున్నాం పిల్లరా. సమయం లేదు, లేట్ అయిందని మరి ఫీల్ అవ్వద్దండి పిల్లరా. మీకు అందరికి కూడా మంచి రుచికరమైనటువంటి నోరు నుంచేటువంటి వంటకాలు మరి ప్రకాశ్ అన్న గారు, అదేవిధంగా ప్రేమ్ రాజు, మరి అదేవిధంగా ప్రవీణ్ మరి వీరందరూ కూడా సహకరించి కనుక అందరూ కూడా తిరిగి వాటర్ చేస్తాను పిల్లరా. మరి కార్యక్రమాన్ని మరి సహకరించినటువంటి జకరే బ్రదర్ కి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేమరాజ్ కి, మరి అదేవిధంగా ప్రవీణ్ కుమార్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వందనాలు తెలియజేస్తాను పిల్లరా. లైట్స్ ఆఫ్ చేయండి, మరి పాట చూడండి. గంటకి ఎక్కువైంది కదా.